పార్టీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా? ఇన్ఛార్జి మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారా? లేక పార్టీ పరంగా ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా? అసలు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అడ్వైజరీ కమిటీల ఉమ్మడి సమావేశంలో ఏం చర్చించారు? ఇంతకీ పీఏసీలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై రేవంత్ అసహనం నిజమేనా? పార్టీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారా? అసలు పీఏసీ సమావేశంలో ఏం చర్చించారు? స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు సలహా కమిటీల ఉమ్మడి భేటీ జరిగింది. టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అడ్వైజరీ కమిటీల నియామకం అనంతరం తొలిసారి పీఏసీ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా సీఎం నుంచి సీనియర్ నేతల వరకు అందరూ కలిసి చర్చించారు. అడ్వైజరీ కమిటీ సభ్యులు సీనియర్ నేతల నుంచి పార్టీ బలోపేతం కోసం సలహాలు సూచనలు తీసుకున్నట్లు సమాచారం. అయితే గాంధీ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో వాడి వేడిగా పలు అంశాల వారీగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, కుల గణన, ఎస్సీ వర్గీకరణ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేలా కార్యాచరణపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్నంగా గాంధీ భవన్ లో గొర్రెలతో నిరసన చేపట్టారు. దీంతో గాంధీ భవన్ లో ఇకపై ఎటువంటి ధర్నాలు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. గొడవలు, ధర్నాలు గాంధీ భవన్ లో చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఏవైనా పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నా, ఇతర విభేదాలు ఉన్నా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన దృష్టికి తీసుకురావాలని, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచించారు. అయితే గొల్ల కురుములకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కడం లేదని పీఏసీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో యాదవులకు అవకాశం కల్పిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ బాధ్యతలు ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించిన ఆ బాధ్యతను విస్మరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులకు ఫండ్స్ కేటాయించినా వాటిని సరిగ్గా ఉపయోగించడంలో విఫలమవుతున్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 99% కాంగ్రెస్ గెలిపించే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పీఏసీ సమావేశం త్వరలో రానున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయాల్సిందేనని టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికకు గ్రేటర్ నేతలను సమన్వయం చేయాల్సిందిగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని, కాంగ్రెస్ పేరుపైనే అభ్యర్థి ఎంపిక వరకు ప్రచారం జరగాలని ఆమె సూచించారట. అయితే ఇటీవల పలువురు నేతలు తాము పార్టీ టికెట్ ఆశిస్తున్నామని, మరికొందరు టికెట్ నాకే వస్తుందని చేసిన కామెంట్స్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక అధిష్టానం చూసుకుంటుందని, అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడవద్దని సీఎం ఆదేశించారట. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ మరింత దృష్టి పెట్టాలని రేవంత్ చెప్పినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు, గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా స్టాటిస్టికల్ డేటాతో ఇంటింటికి వెళ్లి నాయకులు ప్రచారం చేయాలని సూచించారట. అయితే ఈ అంశం ప్రస్తావన జరిగే సమయంలో పలువురు మంత్రులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులు సమావేశంలో వివరించారట. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలువురు మంత్రులు కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
వినిపిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, ప్రతి చిన్న పనికి మంత్రుల వద్దకు రావడంతో భారం పెరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు వివరించారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు వెచ్చించిన నిధులు, అందిస్తున్న పథకాలన్నింటినీ గ్రామాల వారీగా పెద్ద ఎత్తున ప్రచారం చేసే బాధ్యతగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు జూలై 4వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, పీసీసీ ఎక్స్టెండెడ్ కమిటీ సమావేశం రాష్ట్ర స్థాయి నేతలతో జరగనుంది. అలాగే అదే రోజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్లో దాదాపు 17,000 నేతలతో కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శులను మొదలుకొని మండల, బ్లాక్, జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అండ్ అడ్వైజరీ కమిటీల సమావేశంలో అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీలో ఉన్న గ్యాప్ ను తగ్గించడం, త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై పార్టీ రాష్ట్ర స్థాయి నేతలకు ముఖ్య నేతల సూచనలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు.